బెస్ట్ మోరల్ స్టోరీస్. అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరు పుష్కలంగా నీరు ఉన్న చెరువుతో, పచ్చని చెట్లతో నిండి ఉంటుంది. ఆ ఊర్లో ప్రజలందరూ ఎక్కువగా పశువుల్ని పెంచుతూ ఉంటారు. అదే ఊర్లో రంగయ్య అనే పాలేరుంటాడు. రంగయ్య చాలా తెలివైనవాడు. అతనిది చిన్న కుటుంబం. భార్యవాణి, కొడుకు బాలు. రంగయ్య పశువులను పెంచేవాడు. ఊర్లో మంచి పాలేరు అంటే రంగయ్య పేరే మొదటిగా గుర్తొచ్చేది అందరికీ. ఒకరోజు బాలు రంగయ్య దగ్గరికి వస్తాడు. నాన్నా, నన్ను ఆశీర్వదించండి. నాకు ప్రభుత్వం నుండి పత్రిక ఇప్పుడే వచ్చింది. నాకు పట్నంలో ఉండే ప్రభుత్వ కళాశాలలో సీటొచ్చింది. రేపే ప్రయాణం. నాయనా, బాలు, నేను పాలేరు పనిచేసి జీవిస్తున్నాను. నిన్ను పట్టణంలో చదివించే స్తోమత నాకు లేదురా. నీ అంతట నువ్వే బాగా చదువుకొని మంచి కళాశాలలో సీటు తెచ్చుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది నాయనా. నాన్నా, మీరు డబ్బులేమీ కాలేజీకి చెల్లించవలసిన అవసరం లేదు. ప్రభుత్వమే చదివిస్తుంది కాబట్టి అదంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. కాబట్టి నేను రేపు వెళ్ళిపోవాలి నాన్నా. అవునా నాన్నా? చాలా సంతోషంరా. నువ్వు బాగా చదువుకోవాలి. పట్నంలో పిల్లలందరూ ఒకేలా ఉండరు. నీ వల్ల ఎవరికీ హాని ఉండకూడదు. నీతిగా, నిజాయితీగా ఉండు. జాగ్రత్తగా చదువుకో. చూడ్నాయనా, మేము కష్టజీవులం. మాలా నువ్వు కాకూడదు అని కొన్ని బుద్ధుల్ని చెప్తాడు. వీళ్ళిద్దరి మాటలు విన్న వాణి అక్కడికొచ్చి ఇలా అంటుంది. ఏంటయ్యా, కొడుకుకి బుద్ధులు బాగానే చెప్తున్నావు. నీలాగే నిజాయితీగా, నీతిగా ఉండమని చెప్తున్నావు. నువ్వు చూడు, నీతిగా, నిజాయితీగా ఉండి డబ్బులు సంపాదించకుండా ఇలా పాలేరు పనిచేస్తూ బతకవలసొస్తోంది. ఎప్పుడు పాలేరు పని అంటూ ఉంటావేంటి వాణి? అలా అనకూడదు. ఎందుకంటే ఏ పనిలో అయినా పట్టుదల, నమ్మకంతో కష్టపడి శ్రమిస్తే ఆ పనిలోనే మంచి ఫలితం వస్తుంది. మరుసటి రోజు ఉదయాన్నే బాలు కళాశాలకు వెళ్ళిపోతాడు. రంగయ్య ఆలోచించుకొని ఆవుల దగ్గర కూర్చొని ఉంటాడు. వాణి ఇల్లు మొత్తం వెతుకుతుంది రంగయ్య కోసం. ఎక్కడున్నాడా అని చూస్తుంది. చివరికి చూసేసరికి ఆవుల దగ్గర కూర్చునుంటాడు. ఏంటయ్యా ఆలోచిస్తున్నావు? ముఖమంతా దిగాలుగా పెట్టుకున్నావేంటి? మన అబ్బాయి కళాశాలకు వెళ్ళిపోయాడనా? అదేంటంటే, మనం ఇంకొన్ని ఆవులు కొనుక్కుంటే బావుంటుందని నాకు అనిపిస్తోంది. కానీ ఆవులు కొనటానికి సరిపడా డబ్బులు లేవు. ఏమయ్యా, ఇలాంటి ఆలోచన ఎందుకొచ్చింది? ఉన్న ఆవులు చాలు. ఇంకా ఆవులు కొనడానికి డబ్బులు కూడా మన దగ్గర లేవు. మన అబ్బాయి పెద్దవాడవుతున్నాడు. ఎంత ప్రభుత్వం చదివించినా వాడి ఖర్చులకైనా మనం డబ్బులు ఇక్కడి నుంచి పంపించాలి కదా. నేను వాడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను వాణి. మన బాలు మనలా కాకుండా మంచి స్థాయికి వెళ్లాలంటే మనం మరికొన్ని ఆవుల్ని కొనవలసిందే. కొన్నాళ్ల తర్వాత ఆవుల నుండి వచ్చిన ఆదాయంతో అప్పులు కూడా తీర్చేయొచ్చు. నీ ఇష్టమయ్యా. నేనెప్పుడూ నీ మాట కాదనలేదు. అయినా ఊర్లో మనకి అప్పెవరిస్తారు? నాకు తెలిసిన వ్యక్తి సుబ్బయ్య అని ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరికీ వడ్డీకి డబ్బులు అప్పుగా ఇస్తాడు. అతన్ని అప్పడుగుతాను. మరుసటి రోజు రంగయ్య పశువుల్ని మేతకు తీసుకువెళ్తూ ఉంటాడు. వెళ్లేదారిలో సుబ్బయ్య కనిపిస్తాడు. ఏంటి రంగయ్య, చాలా రోజుల తర్వాత కనిపించావు. బాగున్నావా? బాగున్నానయ్యా. మీరు బావున్నారా? మీ దగ్గరకే రావాలని అనుకుంటున్నానయ్యా. మీరే దేవుళ్లా కనిపించారు. నా అవసరం నీకెప్పుడూ రాలేదే, ఇప్పుడొచ్చిందా? అదేంటో చెప్పు. అయ్యా, నా దగ్గర 3 ఆవులున్నాయి. వాటి వల్ల నాకొచ్చే ఆదాయం సరిపోవడం లేదు. నేను ఇంకొన్ని ఆవుల్ని కొనాలనుకుంటున్నాను. మీరు డబ్బులందరికీ అప్పుగా ఇస్తూ ఉంటారు కదా, నాకు కూడా కొంచెం సహాయం చేయండి. నేను ఆవులు కొన్న తర్వాత వాటితో వచ్చిన ఆదాయంతో వేగంగా మీ అప్పు తీర్చేస్తాను. నీకెందుకు అప్పివ్వను రంగయ్య, తప్పకుండా ఇస్తాను. నువ్వు చక్కగా ఆవులు కొనుక్కొని మంచిగా వ్యాపారం చేసి బాగా డబ్బు సంపాదించు. రేపు నా దగ్గరకొచ్చి డబ్బు తీసుకొని వెళ్ళు అని అక్కడ్నించి సుబ్బయ్య ఇంటికి వెళ్ళిపోతాడు. రంగయ్య కూడా ఆవుల్ని సాయంత్రం వరకు మేపి ఇంటికి తీసుకొనొస్తాడు. మర్నాడు ఉదయాన్నే సుబ్బయ్య దగ్గరికి వెళ్లి డబ్బు తెచ్చుకుని ఆ డబ్బు పట్టుకుని సంతకు వెళ్తాడు. ఆ రోజు సంతలో ఆవులు చాలా తక్కువగా కనిపిస్తాయి.
సంత అంతా ఎక్కువ మేకలతో నిండి ఉంటుంది. అదే సంతలోకి ఆ ఊరికి చెందిన సూరయ్య వాళ్ళ మేకల ఆరోగ్యం బాగోలేక పట్టుకొనొస్తాడు. రంగయ్య సంత మొత్తం తిరిగి వెతుకుతాడు కాని అతనికి నచ్చిన ఆవులు దొరకవు. ఇంటికి వెళ్ళిపోతాను అని అనుకునే సమయానికి సూరయ్య మేకలను పట్టుకొని కనిపిస్తాడు. రంగయ్యను చూసిన సూరయ్య తన మనసులో, ఎలాగైనా ఈ మేకలను రంగయ్యకి అంటగట్టాలి. వాడు ఊర్లో నాకంటే మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. వాడి మేకల్ని కొని బాగా అప్పుల పాలైపోవాలి అని దుర్బుద్ధితో ఆలోచిస్తాడు. రంగయ్య దగ్గరికి సూరయ్య వెళ్లి, ఏంటి రంగయ్య, చేతిలో సంచి పట్టుకొని సంతంతా తిరుగుతున్నావు? ఏదైనా వస్తువు కొందామని ఇక్కడికొచ్చావా? లేదు సూరయ్య, మంచి ఆవులు కొనుక్కుందామని వచ్చాను. కాని నాకిక్కడ ఎలాంటి ఆవులు దొరకలేదు. అందుకే ఇంటికెళ్ళిపోతున్నాను. అవునా రంగయ్య, నాకు కొంచెం డబ్బు అవసరం. అందుకే నా దగ్గర ఉన్న మేకలను అమ్మటానికొచ్చాను. ఈ మేకలను నువ్వు కొంత డబ్బు కొనుక్కుంటావా? నేనావుల్ని తప్ప ఈ మేకల్ని ఎప్పుడూ పెంచలేదు సూరయ్య. వీటినెలా మేపాలో కూడా నాకు తెలీదు. ఈ మేకల వల్ల నీకు పెద్ద ఖర్చేమీ ఉండదయ్యా. ఈ మేకల్ని ఆవుల్లాగే తోటకి మేతకు తీసుకుని వెళ్ళాలి. వీటికి సమయానికి నీళ్లు పెడితే చాలు. ఈ మేకల వల్ల ఎంతో లాభం ఉంది. ఈ మేకలమ్మటానికి నిజానికి నాకు ఇష్టం లేదు సుమి, కానీ నాకు డబ్బు అవసరం. అందుకే అమ్ముతున్నాను అని కొన్ని మంచి మాటలు చెప్పి రంగయ్య మేకలు కొనేటట్టు చేశాడు సూరయ్య. సూరయ్య దగ్గర రంగయ్య ఆ మేకలను కొంత డబ్బు కొనుక్కొని ఇంటికి తీసుకొనొస్తాడు. ఒసై వాణి, మేకలను తీసుకొనొచ్చాను. మన దొడ్లో కడదాం. వీటికి బాగా దాహంగా ఉంది. కొంచెం నీళ్లు పట్టుకురా. ఏంటండి, ఆవుల్ని కొంటానని వెళ్లి ఇలా మేకలను పట్టుకొనొచ్చారేంటి అని నీళ్లు పట్టుకొనొచ్చి మేకలకి పెడుతుంది వాణి. ఆవులైనా మేకలైనా సమానమే వాణి. నోర్లేని మూగజీవులు. వాటిని పెంచడం వల్ల మనకు లాభం వస్తుందే తప్ప నష్టం ఎప్పుడూ రాదు అని ఆ మేకల్ని తీసుకుని ఆవుల దొడ్లు ఒకవైపుకి కట్టేస్తాడు. రంగయ్య వాణి ఇద్దరూ కలిసి మేకల్ని ఆవుల్ని మేతకి తీసుకుని వెళ్లేవాళ్లు. ఇలా 3 రోజులు గడుస్తుంది. మేకల ఆరోగ్యం బాగోదు. మేకలు ఎటువంటి ఆకుల్ని నీళ్లను కూడా తాగడం మానేస్తాయి. వాటి ఆరోగ్యం క్షీణించి నడవలేని పరిస్థితి వస్తుంది. పాపం రంగయ్య వాణి ఎంతో బాధపడతారు. డాక్టర్ని తెచ్చి వైద్యం చేయించినా ఫలితమేమీ ఉండదు. ఆ మేకలన్నీ చనిపోతాయి. ఆ చనిపోయిన మేకలను చూసి వాణి రంగయ్య చాలా బాధపడుతూ ఉంటారు. ఆ చనిపోయిన మేకల్ని ఏం చేయాలో తెలియక మేకల్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారిద్దరు. చూడయ్యా, ఎంత నష్టపోయామో. అప్పు చేసి ఆవుల్ని కొని తెమ్మంటే మేకల్ని తెచ్చావు. ఇప్పుడు ఈ చనిపోయిన మేకల్ని ఏం చేయగలం? వీటి వల్ల మనకేం ఉపయోగం? ఇప్పుడు మన అప్పుని ఎలా తీర్చగలవయ్యా? ఎంత మోసపోయాను వాణి. సూరయ్య నన్ను మోసం చేశాడు. బాగోలేని మేకలను తెచ్చి నాకు మాయ మాటలు చెప్పి అంటగట్టాడు. వాడి పాపన వాడే పోతాడులే అని బాధపడుతూ ఉంటాడు రంగయ్య కూడా. ఇలా కాసేపట్లో బండి మీద ఒక వ్యక్తి, మేక తోలును కొంటాము, గొర్రెల తోలును కొంటాము, వాటితో చెప్పులు కుడతాము. రండయ్యా రండి, మేక తోలు కొంటాము అని అటువైపుగా వస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న వాణి అతని దగ్గరికెళ్తుంది. ఎవరయ్యా నువ్వు? మేకతోల్ని ఎందుకు కొంటున్నావు? వాటి వల్ల ఉపయోగమేంటి? అమ్మా, నా పేరు షణ్ముఖ. నేను పట్నం నుండి వస్తున్నాను. నేను చేసే వృత్తి ఈ మేకతోల్ని సేకరించి చెప్పుల్ని తయారు చేసి అమ్ముతాను. అందుకే మేకతోలు కోసం ఈ గ్రామానికొచ్చాను. అయ్యా, ఆ మేకతోలుతో చెప్పుల్ని ఎలా తయారు చేస్తావో ఒకసారి నాకు చెప్పవా? అమ్మా, మేక తోలును తీసి శుభ్రంగా నీటిలో కడిగి బాగా ఎండబెట్టాలి అని చెప్పులు తయారు చేసే విధానాన్ని చెప్తాడు షణ్ముఖ. వాణి వెంటనే రంగయ్య దగ్గరికి వెళ్లి ఇలా చెప్తుంది. ఏవయ్యా, ఆ అబ్బాయి చెప్పిన మాటలు విన్నావా? మనం ఇలా ఏడుస్తూ కూర్చుంటే చేసేదేం లేదు. కాబట్టి మేకలన్నింటి తోలు తీసి బాగా కడిగి ఎండబెట్టి చెప్పులు తయారు చేద్దాం. కాని నాకు చెప్పులు తయారు చేయడం రాదు వాణి. ఈ మేకలన్నింటినీ ఒక దగ్గర పాతి పెట్టేద్దామే. నువ్వు బాధపడకయ్యా,
చెప్పులు ఎలా తయారు చేయాలో అబ్బాయి నాకు చెప్పాడు. చెప్పులు తయారు చేయకపోతే మన అప్పు ఎప్పటికీ మనం తీర్చలేం, ఇంకా అప్పుల పాలైపోతాం అని నచ్చజెప్తుంది. వాణి, రంగయ్య ఇద్దరూ కలిసి మేకలన్నింటినీ తోలు తీసి చెరువుకు తీసుకువెళ్లి బాగా శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెడతారు. ఎండిన తోల్తో మంచి మంచి డిజైన్లతో చెప్పులను తయారు చేసి ఒక చిన్న చెప్పుల దుకాణం పెడతారు. దుకాణం ముందు ఇచ్చట చెప్పులు అమ్మబడును అనే ఒక బోర్డు పెడతారు. ఆ బోర్డు చూసి చుట్టుపక్కల గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఆ దుకాణానికి వచ్చి చెప్పులను కొనుక్కుంటారు. ఇలా కొన్నాళ్లు గడుస్తుంది. రంగయ్య బాగా డబ్బులు సంపాదిస్తాడు. చెప్పుల నుండి వచ్చిన ఆదాయంతో మరికొన్ని ఆవుల్ని కొనుక్కుంటాడు. అలాగే సుబ్బయ్య అప్పుని కూడా తీర్చేస్తాడు. ఇల్లు కూడా మంచిగా కట్టుకుంటాడు. ఇలా కొన్ని రోజులు గడుస్తుంది. రంగయ్య ఆవుల్ని చక్కగా చూసుకుంటాడు. అలాగే పాలు, వెన్న, మజ్జిగ, పెరుగు వీటన్నింటినీ తన దుకాణం దగ్గర అమ్మేవాడు. ఇలా బాగా డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు రంగయ్య. వేసవి కాలం వస్తుంది. బాలు సెలవులకి ఇంటికొస్తాడు. నాన్నా, అమ్మా, బావున్నారా? ఏంటి మన ఇంటి రూపురేఖలే మార్చేశారు? అవును, ఈ దుకాణం ఎవరిది నాన్నా? ఇక్కడ మీరెందుకుంటున్నారు? అని నవ్వుతూ జరిగిన విషయమంతా బాలుకి చెప్తాడు రంగయ్య. బాలు చాలా సంతోషించి రంగయ్యతో ఇలా అంటాడు. నాన్నా, మనకి ఆవులున్నాయి. రోజు మధ్యాహ్నం మా హాస్టల్లో భోజనం పెట్టేటప్పుడు పాలకోవా స్వీట్ వేసేవాళ్ళు. ఆ పాలకోవా ఎంతో రుచిగా ఉంటుంది నాన్నా. కాబట్టి నాదొక చిన్న సలహా. ఏంటన్నా? త్వరగా చెప్పు, పర్వాలేదు. ఆవు పాలు మనకి లభిస్తాయి కాబట్టి పాలకోవా స్వీట్ తయారు చేసి అమ్ముదాం. మార్కెట్లో పాలకోవా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు నాన్నా. దాన్ని స్వయంగా మనమే తయారు చేద్దాం. అది తయారు చేయడానికి పంచదార, నెయ్యి, పాలు ఉంటే చాలు అని చేసే విధానాన్ని చెప్తాడు. రంగయ్య, వాణి, బాలు ముగ్గురు కలిసి ఆ పాలను తీసి పాలకోవాలను తయారు చేస్తారు. పాత దుకాణం పక్కన ఇంకొక స్వీట్ దుకాణం కూడా కొత్తగా పెడతారు. ఊళ్ళో వాళ్లే కాక పక్కూర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పాలకోవాని ఎంతో ఇష్టంగా కొనుక్కుంటారు. ఈ విధంగా రంగయ్య తెలివితో వ్యాపారాన్ని మొదలుపెట్టి బాగా డబ్బులు సంపాదించి ధనవంతుడు అవుతాడు. అలా ఊర్లో తెలివైన పాలేరుగా పేరు పొందు. వెంకటాపురం అనే గ్రామంలో హనుమంతు అనే న్యాయపరుడైన వృద్ధుడుండేవాడు. అతని కుమారుడు రంగయ్య తండ్రి మాట తూచా తప్పకుండా పాటించేవాడు. ఒకరోజు హనుమంతు బయట కూర్చుని పొగాకు పీలుస్తూ ఉంటాడు. రంగయ్య ఆందోళనతో అతని వద్దకొచ్చాడు. నాన్నా, నాన్నా, నీకొకటి చెప్పాలి. ముందా కంగారు పడ్డం మానేరా. విషయం ఏంటో చెప్పు. మరేం లేదు నాన్నా. సుబ్బమ్మత్తయ్య మధ్యాహ్నం మన ఇంటికొచ్చి బోరునే ఏడ్చింది. అవునా? ఎందుకంట? ఏమైంది? మల్లేశం మామ ఆస్పత్రిలో ఉన్నట్ట. ఓవైపు వాళ్ల 2 ఎకరాల భూమిని శివయ్య బాబాయ్ అక్రమంగా లాక్కున్నాడంట. అప్పుడు హనుమంతు భార్య కళ ఇలా అంది. అయ్యో, అదేం పాడుబుద్ధిరా! ఆ భూమిని నమ్ముకునే కదా వాళ్ళిద్దరూ బతుకుతున్నారు. నిజమా? శివయ్య అంత పనిచేశాడా? రేపు వాడి కనపండి, వాడి సంగతి చెప్తాను. అంటే నాన్నా, శివయ్య బాబాయ్ నీకు సొంత తమ్ముడు కదా. అయినా సరేరా, మీ తాతగారు నాకెప్పుడూ నీతిగా నిజాయితీగా ఉండడమే నేర్పించారు. రేపు పంచాయతీ పెడదాం, విషయం తేల్చుకుందాం అనంటాడు హనుమంతు. ఆ మరుసటి రోజు ఉదయం గ్రామంలో 2 వ్యక్తులు మల్లేశం భూమి గురించి చర్చలు మొదలుపెట్టారు. అన్నయ్య, నీకీ విషయం తెలిసిందా? మన శివయ్య ఏం చేశాడు? అవునా? ఏమైందేంటి? అంతా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ శివయ్య సుబ్బమ్మ, మల్లేశం ఆస్తి కాజేశాడట. అయ్యో, ఎంత పనైంది! ఆ శివయ్య గారికి గ్రామంలో అంతటా ఆస్తులున్నాయి. ఆ 2 ఎకరాల భూమి వాళ్ల తాతగారిదేనని అంటున్నట్ట. హనుమంతుగారు ఏం తీర్పిస్తారో ఏమో. మల్లేశం, సుబ్బమ్మ ఆ భూమి ఆధారంగానే బతుకుతున్నారు. శివయ్య బలవంతంగా తీసుకున్నాడని అందరికీ తెలుసు. హనుమంతుగారు నీతిని కాపాడతారని నమ్మకం ఉంది. కాని ఎంతైనా స్వయాన శివయ్య ఆయన తమ్ముడు కదా. అవునవును, రేపు పంచాయతీలో ఎలాంటి తీర్పిస్తారో చూడాలి మరి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మాటలన్నీ సుబ్బమ్మ వరకు చేరాయి.
ఆమె అలా దిగాలుగా ఇంటి ముందు కూర్చొనుంది. అప్పుడు సుబ్బమ్మ కొడుకు, అమ్మా, నాన్న ఆరోగ్యం బాగుపడుతుంది కదా, మన పొలం మనకు తిరిగి వస్తుంది కదా, నేను బడికి వెళ్తాను కదా. తెలీదు నాన్నా. అమ్మా, ఏడవకమ్మా, నువ్వేడుస్తుంటే నాకు ఏడుపొస్తుంది. ఊళ్ళో ఏవేవో మాట్లాడుకుంటున్నారమ్మా. మరేం పర్లేదు నాన్నా, అంతా మంచి జరుగుతుంది అని కొడుక్కి ధైర్యం చెప్తుంది సుబ్బమ్మ. ఆ తర్వాత రోజు పంచాయితీ జరుగుతుంది. సుబ్బమ్మ ఒక మూలన కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. శివయ్య కూడా పక్కనే ఉంటాడు. సుబ్బమ్మ, నీ సమస్య ఏంటి? ధైర్యంగా చెప్పు. హనుమంతు గారు, నా భర్త మల్లేశమ్మ ఆస్పత్రిలో ఉన్నాడు. ఆ 2 ఎకరాల భూమి మా ఏకైక ఆస్తి. శివయ్య గారు, ఇది మా తాతగారి సొత్తు అని అక్రమంగా ఆక్రమించుకున్నారు. మీరెలాగైనా మాకు న్యాయం చేయాలి. సుబ్బమ్మా, నువ్వు అబద్ధం చెప్పమాకు. నా కొడుకు మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను చెప్పేదంతా నిజం హనుమంతు గారు. లేదన్నయ్యా, ఆ భూమి మన తాతగారి నుండి మన కుటుంబంలోనే చెలామణి అయింది. నేనెవరి సొత్తు ఆక్రమించలేదు. నువ్వీ గ్రామ పెద్దవి, మన ఇంటి పెద్దవి. నువ్వీ విషయం గుర్తించాలి. చూడు శివయ్య, నాన్న ఆస్తిని ఎప్పుడూ నువ్వు వాటా రాయించుకుని తీసేసుకున్నావు. ఇంకా తాతగారి నుంచి వచ్చిన ఆస్తే ఉంది? నాకర్థం కావడం లేదు. అన్నయ్య, నీకు తెలీదు, తాతగారి నుంచి వచ్చిందే. సరిగ్గా గుర్తు తెచ్చుకో. అదంతా నాకు తెలీదురా. శివయ్య, సుబ్బమ్మ, ఇద్దరూ నిజం చెప్పండి. పొలం కాగితాలు ఎవరి దగ్గర ఉన్నాయో చూపించండి. నిజం తెలిసిన తర్వాతే తీర్పిస్తాను. అలాగే హనుమంతు గారు, నేను తీసుకునొస్తాను. మీకు 2 రోజులు గడువిస్తాను. ఈలోపు రుజువులతో మీరిక్కడికి రావాలి అని అంటాడు హనుమంతు. గ్రామస్తులు ఒకరినొకరు చూసుకుంటారు. ఇక ఆ రాత్రి శివయ్య హనుమంతింటికొస్తాడు. వదినా, నువ్వే నాకెలాగైనా సాయం చేయాలి. చేస్తే పొలంలో మీక్కూడా వాటా ఇస్తాను. అన్నయ్య తీర్పు నాకు అనుకూలంగా చెప్పాలి. అందుకు అన్నయ్యని నువ్వే ఒప్పించాలి వదినా. చూడు శివయ్య, నాకంటే బాగా మీ అన్నయ్య గురించి నీకే తెలుసు. కాబట్టి నువ్వే తప్పు ఒప్పుకుంటే మంచిది. వదినా, ఒక్కసారి ఆలోచించు వదినా. మీ అన్నయ్య వచ్చేలోపు ఇక్కడ్నించి వెళ్ళిపో. ఈ విషయం నేను మీ అన్నయ్యకి చెప్పను. రేపు నువ్వే తప్పు ఒప్పేసుకో. సరే, ఆ పొలాన్ని ఎలా దక్కించుకోవాలో నాకు బాగా తెలుసు. శివయ్య, ఎందుకు నీకంత మొండి పట్టుదల? ఉన్న ఆస్తిపాస్తులు చాలవా? జనాల సొమ్ము ఎందుకు ఆశిస్తున్నావు? వదినా, మీరు నాకు సాయం చెయ్యను అని చెప్పారు. ఇందులో మీరు జోక్యం చేసుకోకండి అని చెప్పి కోపంగా అక్కడ్నించి వెళ్ళిపోతారు. ఇంతలో తండ్రి కొడుకులిద్దరూ అక్కడికొస్తారు. నాన్న, నేను సుబ్బమ్మత్తయ్య ఇంటికి వెళ్లి వాళ్ల పాత కాగితాలు చూశాను. అవునా? విషయం ఏమైనా తెలిసిందా? ఆ భూమి వాస్తవంగా మల్లేశం పుట్టింటి వారికి చెందింది. శివయ్య బాబాయ్ బలవంతంగా ఆ భూమిని తన పేరున రాయించుకున్నాడు. సుబ్బమ్మత్త చెప్పింది నిజమే నాన్నా. నువ్వు చెప్పిందే నిజమైతే నేను శివయ్యకి అనుకూలంగా తీర్పివ్వలేన్రా. ఏవండి, అన్నట్టు మీకు నేనొక విషయం చెప్పాలి. అది మన శివయ్య. ఆ శివయ్య? శివయ్య విషయంలో చాలా బాధగా ఉంది కళా. వాడు ఎందుకిలా తయారయ్యాడో నాకు అర్థం కావడం లేదు. సరే, ఏంటి ఇంతకీ నువ్వు చెప్పాలనుకున్న విషయం? అబే, ఏం లేదండి, ఏం లేదు. నాక్కూడా బాధగా ఉందని చెప్తున్నాను. వాడంతట వాడే మారాలి కళా. ఇక వాణ్ణి మార్చడం మన వల్ల కాదు అని హనుమంతు రాత్రంతా ఆలోచనలో మునిగిపోయాడు. మరోవైపు శివయ్య ఇంట్లో అతని భార్య, మీరీ భూమి విషయంలో ఎందుకంత కంగారుగా ఉన్నారు? బావగారు న్యాయం చేస్తారు. మీరు తప్పు చేసుంటే గనక సరిదిద్దుకోండి. సరోజిని, నీకేం తెలుసు? ఆ భూమి మా తాతగారిదని నేను నమ్ముతున్నాను. అన్నయ్య నన్ను అనవసరంగా అనుమానిస్తున్నాడు. మీ అన్నయ్య నీతిని కాపాడేవారు. ఆయనెందుకు అనుమానిస్తారు? నేనేమీ అబద్ధం చెప్పడం లేదే, నేను నిజమే చెప్తున్నాను. సరే, అదేమీ లేకపోతే పర్వాలేదు. కాని ఒకవేళ ఉంటే మాత్రం ఈ లోపే మీ తప్పుని సరిదిద్దుకోండి అని సరోజిని గట్టిగా చెప్పడంతో శివయ్య మౌనంగా ఆలోచనలో పడ్డాడు. ఈలోపు ఊర్లో సంభాషణలు మొదలయ్యాయి. ఏరా, హనుమంతుగారు ఏం తీర్పిస్తారంటావు? ఏముందిరా, ఎంతైనా సొంత తమ్ముడు కదా.
బయట వాళ్ళని ఎందుకు పట్టించుకుంటాడు? అంటే పక్షపాతం చూపిస్తారని అనుకుంటున్నావా? అనుకునేదే ఉంది, అది నిజమే. ఎంతైనా ఎప్పటికైనా వాళ్ళు ఒకటేరా. చూద్దాం రేపు పంచాయతీలో ఏం జరుగుతుందో. మరుసటి రోజు పంచాయతీలో మళ్లీ జనమంతా చేరారు. హనుమంతు 2 వర్గాల కాగితాలను పరిశీలించాడు. గ్రామస్తులారా, నా మనసును బాధించే తీర్పు చెప్పాలి. ఏంటయ్యా, ఏమైంది? మీరెప్పుడూ ఇలా మాట్లాడింది లేదు. నా తమ్ముడు శివయ్య ఈ విషయంలో తప్పు చేశాడు. న్యాయం ముందు బంధుత్వం చూడ్ను. కాగితాలు సాక్ష్యాలు చూసిన తర్వాత ఈ భూమి మల్లేశం సొత్తని స్పష్టమవుతోంది. శివయ్య, ఈ భూమిని నీవు తిరిగి ఇవ్వాల్సింది. అన్నయ్య, నువ్వు నా సోదరుడివి. మీకు మీ కుటుంబం అక్కర్లేదా? గ్రామం మీద ఇంత ప్రేమ ఎందుకు? శివయ్య, నువ్వు నా తమ్ముడు అయినంత మాత్రాన నేను పక్షపాతం చూపిస్తా అనుకున్నావా? నీతి నిజాయితీల ముందు అంతా ఒక్కటేరా అని అంటాడు హనుమంతు. కాని శివయ్య ఏం మాట్లాడ్డు. ఇది చాలా తప్పురా. ఈ భూమిని తిరిగిచ్చేసేయ్. నీ మర్యాదను నిలబెట్టుకో. కానీ అన్నయ్య, నిజం తెలిసిన తర్వాత కూడా ఇంకా కప్పిపుచ్చుకోవాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని చెప్పడంతో మౌనంగా భూమినిచ్చేస్తాడు. గ్రామస్తులు హనుమంతు తీర్పును మెచ్చుకుంటారు. సుబ్బమ్మ కన్నీళ్లతో హనుమంతుకు కృతజ్ఞతలు చెప్పింది. పంచాయతీ తర్వాత శివయ్య ఇంట్లో సరోజిని ఇలా అంది. ఏవండి, నేను మీకు ముందే చెప్పానా? ఏ తప్పు చేయలేదని అన్నారు కదా. అంటే అది డబ్బు కోసం కక్కుర్తిపడి. ఏంటండి ఇది? బావగారు మంచివారు కాబట్టి ఎలాంటి శిక్ష విధించకుండా మందలించి వదిలేశారు. ముందు వెళ్లి ఆయన క్షమాపణలు చెప్పండి. సరేనే, ఇప్పుడే వెళ్తాను అని శివయ్య హనుమంతింటికొచ్చాడు. అన్నయ్య, నీ తీర్పు నాకు చెంపదెబ్బ కొట్టినట్టుంది. కాని నువ్వు నీతిని కాపాడావు. నన్ను మన్నించన్నయ్యా. శివయ్య, నువ్వు నా తమ్ముడివిరా. నీ తప్పుని సరిదిద్దుకుంటే గ్రామం నిన్ను నమ్ముతుంది అని మాట్లాడుతూ ఉండగా సుబ్బమ్మ కూడా హనుమంతు ఇంటికొచ్చి కృతజ్ఞతలు చెప్పింది. హనుమంతుగారు, మీరు మాకు న్యాయం చేశారు. మా భూమొచ్చింది. ఇప్పుడు మళ్లీ జీవించే ధైర్యం వచ్చింది. కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు తల్లి. న్యాయం ఎప్పుడూ మనల్ని గెలిపిస్తుంది. మా ముందు మీరున్నంత వరకు మాకెలాంటి కష్టం రాదండి. సుబ్బమ్మగారు, దయచేసి నన్ను కూడా మన్నించండి. ఇకపై ఎలాంటి తప్పు చేయను. మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్లకు అండగా ఉంటేనే బాబు మేం బ్రతకగలిగేది. మీ అన్నయ్య గార్లా మీరు కూడా న్యాయం వైపు నిలబడితే అదే చాలు. ఖచ్చితంగా ఉంటాను సుబ్బమ్మగారు అనంటాడు శివయ్య. పక్షపాతం చూపకుండా బంధుత్వం కన్నా న్యాయాన్ని గొప్పగా నిలబెట్టిన హనుమంతు నిర్ణయం గ్రామస్తుల్లో నీతిపై ఉన్న నమ్మకాన్ని పెంచింది.